అనుసరం గారు విజయవాడ వాస్తవులు స్వామివారి తిరునాళ్ళ సందర్భంగా స్వామివారి కళ్యాణం జరగబోతుంది కనుక వచ్చినటువంటి భక్తులందరూ కూడా స్వామివారి కళ్యాణాన్ని తిలకించి అనంతరం స్వామివారి సన్నిధిలో మరి 2 సార్ల భక్తుల భోజనాలు ఏర్పాటు చేసి కీర్తి శ్రీరాములు గారు మరి వీరాంజనేయ స్వామి వారి కుటుంబాలు వారిని చేసి 500 ఈ జాతర 2 ఏళ్ళు చేయించడానికి కనిపెట్టాలి ఆయనకి. రామాంజనేయులు గారు వీరాంజనేయ స్వామి వారి తిరునాళ్ళ సందర్భంగా 100 రూపాయలు విరాళం ఇస్తున్నారు. వారిని వారి కుటుంబాన్ని ఆ వీరాంజనేయ స్వామి ఎదురుగా కాపాడి రక్షించి వారికి అష్టైశ్వర్యం తోలప్రాలు హరిబాబు గారు వీరాంజనేయ స్వామి వారి తిరునాళ్ళ సందర్భంగా 10 రూపాయలు విరాళం ఇస్తున్నారు. వారిని వారి కుటుంబాన్ని ఆ వీరాంజనేయ కొంచెం అలంకరేశ్వర గారు మరి కాపాడి రక్షించి వారికి అష్టైశ్వర్యాలు ప్రార్థిస్తున్నారు. వీరాంజనేయ స్వామి వారి తిరునాళ్ళ సందర్భంగా
ఎత్తగరా పళ్ళెం ఒకటి కావాలండి ఒకటి ఎత్తరా వారి కుటుంబాన్ని వీరాంజనేయ స్వామి ఎల్లవేళ కాపాడి రక్షించి వారికి అక్షర భోగభాగ్యాలు కలుగుని ప్రార్థిస్తున్నాం. చాలా ఉన్నాయి బాబాయ్. అమ్మా అందరూ అక్షతలు పుష్పాలు తీసి చేతులు పెట్టుకోండి. చరణారవిందయుగళం కౌపీనమౌజీయుతం వాలం శశిధరం ధూరవసనం యజ్ఞోపవీతాజనం హస్తాభ్యామవలంబితాం జలిపుటం హారావళీ కుండలే పచ్చాలంబసికాం ప్రసన్న ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే సర్వకళ్యాణదాతారం సర్వాపదనివారణం అపార కరుణామూర్తిం ఆంజనేయం నమామ్యహం. ఓం స్ఫటికరజతవర్ణం మేకలా బ్రహ్మసూత్రం కనధృత జపమాలం భక్తపద్మాసనస్థం రుధిరజువరమూర్తిం సుస్థిరాలంకృతాంగం ప్రణమితి విజయం తం చిత్తయేద్ వాయుపుత్రం ఘోరాకార కరాళయామ్యవదనే క్రోం క్రోం నృసింహాకృతే ఖేం ఖేం సర్వవిపక్షం శ్రీమత్ప్రసన్నవదనం శ్రీ ఆంజనేయం మస్వినా భగస్వస్తి దేవ్యతిరనర్మణమహే సోమం స్వస్తి భువనస్య స్వస్త్యాత్రేయం మనసా చ తార్ష్యం ప్రయతపాణి శరణం ప్రపజ్యే స్వస్తి సంబాదే శుభయన్నోస్తు శుభగం శుభం పంచజన అదితిర్జాత మదితిర్జనత్వం ఓం మై ముహూర్త సుముహూర్తమస్తు. మళ్ళీ అక్కడ స్వామి ముందు చేసేసి నమస్కారం చేసుకోండి. ఓం నమస్కారం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంగ్రేహో స్మరామి యత్ర యోగీశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువానీతి మతిర్మమ అనన్యా చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషామృత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర ఝాయతే పురుషస్తమజం నిత్యం మృజామి శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామమంగళం తేషామిందేవరస్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారాం ధాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రౌతస్మార్తాత్మికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థవిదే వికనసే నమః సూత్రానామన్యకృప్తానాం నేత్రం యత్సాతమరతిః సూత్రం వైకానసం వందే భగవత్కర్మ సూచితం. ఆచమనం ముందు చేయి శుద్ధి చేసుకోండి. నీళ్లు కుడి చేతిలో పోసుకొని చేయి శుద్ధి చేసుకోండి ముందు ఫస్ట్ టైం. తర్వాత 3 సార్లు ఆచమనం చేయండి. ముందు చేయి శుద్ధి చేసుకొని 3 సార్లు తీర్థం తాగండి. ఎప్పటికప్పుడే తాగాలి. 3 సార్లు చేయి శుద్ధి చేసుకొని ముందు మగవాళ్ళు అక్షతలు తీసుకొని స్వామి దగ్గర ఓం నారాయణాయ నమః మాధవాయ నమః మధుసూదనాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః
పురుషోత్తమాయ నమః అధోక్షయాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః. ఓం ఉంచేసేయండి. ఇప్పుడు మీరు ఇద్దరు చేయలేకపోయినా ఆయన చేయి తాగితే ఓం ఉత్తిష్టంతపదర్శాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మ కర్మ సమారవేతుం. తర్వాత కుడి వైపు, తర్వాత ముందు వైపు, తర్వాత హృదయానికి. ఓం అనంతాసనాయ నమః యం యోగాసనాయ నమః విం విమలాసనాయ నమః రం హృదయానికి నాలుగు రం కూర్మాసనాయ నమః ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః దైవీ గాయత్రీ చంద్రః పరమాత్మా దేవత ప్రాణాయామ వినియోగః. ప్రాణాయామం చేయండి. చూపుడు వేలు తగలకుండా 3 సార్లు గాలి పీల్చి వదలండి. చూపుడు వేలు తగలకుండా. ఓం భూః ఓం భవః ఓం సవః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతం. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూద్భవస్వరూపం. హరే ఓం. తర్వాత 2 సార్లు నేల కానిచ్చేసేయండి 2 చేతులు మీది. ఓం హరి ఓం అపక్రామంతు భూతాని పిశాచా ప్రేతగుహ్యకాః ఏ చాత్రాని సంచేతే దేవతా భువి సంతతం అపసర్పంతు ఏ భూతా భువి సంస్థితాః ఏ భూతా విగ్రహత్రాస్తే గచ్చన్ వాంగ్వయా హరేః అశేష జగదాధారం అనంతం కూర్మరూపిణం ఆసనస్య విశుద్ధార ఆత్మానంతం భజే హరిం. ఆ 2 చేతులు 2 కళ్ళకి అద్దుకోండి. మీ 2 కళ్ళకి కరస్పర్శ. తర్వాత మీ యొక్క కుడి చేతి మీద, కుడి తొడ మీద ఎడం చేయి పెట్టేసేయండి. ఎడం చేయి పెట్టి కుడి చేతితోటి మూసేసేయండి దాన్ని. కుడి తొడ మీద ఎడం చేయి పెట్టి తర్వాత కుడి చేతితోటి ఇట్లా మూసేసేయండి. ఓం హరి ఓం నమః సదసే సప్రద సభా మే గోపాయ ఏ చ సభ్యా సభాసదః తానింద్రియా వతక్కురు సర్వమాయురుపాసదాం. ఓం చెప్పండి. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవత తేజస భగవత కర్మణ భగవతాను గృహీతో భగవతాను జాతో భగవత్ కర్మ కరిష్యామి తత్ భగవాన్ అనుమన్యత. అంటే మనం ఏ కార్యక్రమం చేసినా కూడా స్వామి అనుగ్రహంతో మనం చేస్తున్నాము. నా ప్రమేయం ఏమీ లేదు. నేను ఏ కార్యక్రమం చేసినా కూడా నా వెనకాల భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుడి అనుగ్రహంతోటే, ఆయన అనుగ్రహంతోటే నేను యొక్క కార్యక్రమాలు, ఇదంతా నా గొప్ప కాదు, ఇదంతా కూడా స్వామివారి ప్రభావం, స్వామివారి అనుగ్రహంతో నేను చేస్తున్నాను అని మన మనసులో కానీ భావించుకుని మనం ఏ కార్యక్రమాన్ని కానీ చేసుకున్నట్లయితే అది సఫలీకృతం అవుతుందన్నమాట. అదే అట్లా కాకుండా నేను అనేటువంటి అహంభావంతో కానీ మనం ప్రవర్తించినట్లయితే అది మన పతనానికి నాందిలాగుంటుంది. కాబట్టి అందుకనే మీ చేతా మంత్రం చెప్పిస్తున్నారు. ఓం హరి ఓం శ్రీ గోవింద గోవింద మహావిష్ణురనుగ్రహ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయ మనార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమనవంతరే కలియుగే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీ అహోబలగణాచలస్య పూర్వదిగ్భాగే శృంగాచక్రవదేశే కృష్ణా కావేర్యోర్మధ్యదేశే భగవదాలయే భగవద్భాగవతాచార్యాణాం సన్నిధరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ అస్య దేవదేవస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీ సువత్సలా సమేత వీరాంజనేయ స్వామి దేవతా ప్రీత్యర్థం సువత్సలా సమేత వీరాంజనేయ స్వామినః భక్తైక ఏకాహ్నిక కళ్యాణ మహోత్సవ సమయే ఏతద్ గ్రామాభివృద్ధ్యర్థం యజమానస్య గోత్రోద్భవస్య నామధేయస్య. నేను ఎవరు గోత్రం చెప్పినప్పుడు వాళ్ళు మమ అనుకొని శివరాజు నామధేయస్య తద్రామత్తి లక్ష్మీ కుమారి నామ్ని సహ కుటుంబానాం యజమానస్య కాశ్యప సగోత్రోద్భవస్య నాగరాజు నామధేయస్య తద్రామత్తి సీతమ్మ నామధేయస్య సహ కుటుంబానాం యజమానస్య కాశ్యప సగోత్రోద్భవస్య నాగశ్రవణ కుమార్ నామధేయస్య తద్రామత్తి అమరేశ్వరీ నామ్ని సహ కుటుంబానాం యజమానస్య ధనుంజయ గోత్రోద్భవస్య శ్రీనివాసరాజు నామధేయస్య తద్రామత్తి మాధవీ నామ్ని సహ కుటుంబానాం యజమాన సుపుత్రకస్య సబాంధవస్య సహ కుటుంబానాం
ఆవాహయామి గంటాధీష్టాన దేవతాభ్యో నమః పితృపచారాం సమర్పయామి ఆగమర్థంతు దేవానాం గమనార్థంతరక్షసాం తస్మాత్ ఫలవృత్తేన ఇది ఘంటానాద కృత. ఓం తర్వాత తమలపాకుతోటి నీళ్లు తీసుకొని స్వామివారి మీద చూపించండి. ఓం విశ్వక్సేనమావాహయామి. మీరు వారి చేయి పట్టుకోండి చాలు. సమర్పయామి వస్త్రార్థం హరిద్రాక్షతాం సమర్పయామి. గంధం తీసుకుని గంధం చిలకండి. గంధద్వా అనయాధ్యానావాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మ శ్రీ విశ్వక్సేన సుప్రీతో సుప్రసన్నో వరదో భవతో గృహ్ణంతు ఉత్తరే శుభకర్మణ్య విగ్రహమస్త్వితి భవంతో భవంతు. మా అక్షతల్ని స్వామివారి ముందు ఉంచేసేయండి. తర్వాత ఆకుని ఒకసారి ముందుకి వెనక్కి కదిలించండి. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాహ స్థాని ధర్మాని ప్రథమాన్ని కూడా ఇవ్వండి. మీ ధర్మపత్ని మీద వేయండి. అందరూ వేసేసుకోండి. ఇక తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి గ్లాసులు ఉన్నాయి కదా, 3 పుణ్యావచన గ్లాసులు, అవి ఆ 3 రకాలుగా ఇట్లా పెట్టేసుకోండి. కొద్దిగానే ఉండాలి. మళ్ళీ మీరు వేరే పాత్రలో దాంట్లో పోసుకోవాలి. ఈడితై స్త్రీ దిశై పవిత్రానుత్తమాన్ శుభాన్ హరస్వేదం వరం దివ్యం కలసం సమలంకృతం నవద్విజగణై పురుషాయ శమనాయ చ. 3 కొంచెం పోయండి. ఓం ద్రవిణోదా ద్రవిణ సస్తురస్య సతమో వసంతాం సతేంద్రాగ్ర సవితా బృహస్పతిః సతాయుషా హవిషేమం పునర్దుః అష్టౌ దేవావసవ సౌమ్యాసః శతస్రో దేవస్తి హిరణ్యరూప హిరణ్య సంరూపాలపాచ్యేతు సారు హిరణ్యవర్ణ అశ్వినో కామమప్రాహ ఆహాశ్వంత్రా వితంత్రా పునరాగా పునర్నవ సర్వాహంగ సర్వమాయుచితేమదం హర్యమణం బృహస్పతిమింద్రం దానాయ చోదయ వాచం విష్ణుగం సరస్వతీగం సవితారంచ భాజనం ఇంద్ర వరుణ సోమన సమతృప్తిం రాయస్పోషం యజమానేషు దత్తం ప్రజాపుష్టిం భూతిమస్మాసు దత్తం దీర్ఘాయుప్రాయు ప్రచరతన్నాయు శ్రియే జాత శ్రియ ఆనిర్యాయ శ్రియం వయోజనతృభ్యో దదాతు శ్రియం వసాహార అమృతత్వమస్యాం భవంతి సత్యా సమిధామి తద్రౌ యా గంగూర్యాసిని వాలి అరాకాయ సరస్వతి ఇంద్రాయ మహోతయే పూర్ణానిం స్వస్తయే యస్వా హృదా కీరిణా మన్యమానో మచ్చో జోహవీమి జాతవేదో పురోహమగ్రే పురవస్యోరగం సముద్రణం వీరవంతం గోమంతకం వయనసతే స్వస్తి. ఏమండి ఆకులు మీ దగ్గర ఉన్నాయి కదా, ఏ కలిసం తిప్పండి. ఇట్లా తిప్పి మళ్ళీ ఆకు దాంట్లోనే ఉంచండి. ఓం ఇదమాపశివ తిప్పేసి దేనికి దానికి ఇదమాపశివ శివతమా శాంత శాంతతమా శుభ శుభతమా పూత పూతతమా పుణ్య పుణ్యతమా మేధ్య మేధ్యతమా అమృత అమృతమా రస పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. ఓం తిప్పడం అయిపోయిన తర్వాత ఈ 2 గ్లాసులు ఉన్నాయి కదా, ఆ చివరి ఆ 2 గ్లాసులు తీసి 2 చేతులతో కొట్టుకోండి. ఇట్లా ఆకుతో కలిపి ఈ 2 గ్లాసులు పట్టుకోండి. ఆ చివరి గ్లాసులు ఇది 2 కలిపి ఒకే ధారగా మధ్య గ్లాసులో పోయాలి. ఓం ద్రవిణోదా ద్రవిణ సస్తు. మళ్ళీ వాటి స్థానాల్లో పెట్టేసేయండి. 3 ఆకులు కలిపేసేయండి. శుభాని వర్ధతాం వర్ధతాం శుభాని. ఓం శాంతో ఘోరాణి. ఓం ఏన దేవా పవిత్రేణాత్మానం పురతే సదా తేన సహస్రధారేణ పావమాన్య పునంతమ ప్రాజాపత్యం పవిత్రగం సతోధ్యావగం హిరణ్మయం తేన బ్రహ్మ విదో వయం పూతం బ్రహ్మ పునీమహే ఇంద్రసునీతి సమాపునాతు సోమస్వస్యావృణస్య మిచ్చ విమో రాజా ప్రముడాభి పునాతమ జాతవేద మూర్జయించ పునాతు. అర్ఘ్యం సమర్పయామి పాజ్యం సమర్పయామి ఇదమాచమనీయం సమర్పయామి. ఓం శ్రీ కలశాధీష్టాన దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి
हस्तयोग्यं भाग्यं भाग्यं समाचमनीं समर्पयामि ओम नारायणाय नमः माधवाय नमः मधुसूदनाय श्रीधारयामि ध्यानं समर्पयामि आदित्यानोदेवताभ्यो नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आवाहनं समर्पयामि अर्घ्यं समर्पयामि पाद्यं समर्पयामि इदमाचमनीयं समर्पयामि ओम शन्नो गन्धं समर्पयामि गन्धद्वारान्तरादर्शानि च पुष्टाङ्गरीषणम् ईश्वरेगं सर्वभूतानां तामेहोपत्मये पद्मनाभाय नमः दामोदराय नमः संकर्षणाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः अदोक्षजाय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरये नमः श्रीकृष्णाय नमः ओं रक्षासूत्रदेवताभ्यो नमः नानाविध परिमళపత్ర పుష్పాక్షతాం సమర్పయామి పరిమళ శ్రీ చందనం సమర్పయామి గంధం కొంచెం పరిమళ శ్రీ रक्षासूत्रदेवताभ्यो नमः सार परिमळ धूपमाग्रापयामि साक्षात् देवं दर्शयामि धूपदीपानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि సూత్రాలు తీసుకొని ముందు మగవాళ్ళు మీ దగ్గర కొబ్బరికాయ ఉందా కొబ్బరికాయ మీద పెట్టేసుకోండి ఒకటి తీసు కట్టేసేయండి జూముడు వేసేయండి కొబ్బరి బోండా కానీ మీ దగ్గర కొబ్బరికాయ అయినా దాని మీద పెట్టేసేసి చెయ్యి